హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కరివేపాకు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. వేడివేడి అన్నంలో కరివేపాకు పులుసు వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా ఈ వీడియో చూసేద్దాం పదండి. కరివేపాకు కొమ్మలతో సహా తెచ్చేసుకున్నాను నేను ఇక్కడ. దాన్ని ఆకంతా బాగా తీసేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత అండి 1/2 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి పచ్చికారం వాడతలేదు, వెన్నుమిచ్చే సరిపోతుందండి. ఈ కరివేపాకు పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. కరివేపాకు ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా, అందులో వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నా వచ్చేసాను నేను. ఇప్పుడు కరివేపాకు అన్నది బాగా వేగాలండి. ఇక్కడ చూడండి, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకున్నాను. ఆకు చూడగానే ఇలా పట్టుకోగానే పొడిమేలా వేగితే సరిపోతుందండి. మనం వేయించుకున్న దినుసులు కరివేపాకు కలిపి పొడిని చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి పేస్ట్లా ఆడుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలండి. కోపు ఎంత బాగా వేయితే అంత టేస్టీగా ఉంటుందండి. 1/2 కప్పు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఈ కరివేపాకు పులుసులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. బాగా వేగకూడదండి, లైట్గా వేగితే సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కరివేపాకు పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఏదైనా ఆకు సరిగ్గా వేయకపోతే ఇలా వేయించుకున్నప్పుడు పచ్చివాసన పోతుందండి. అప్పుడు చింతపండు గుజ్జు అన్నది వేసుకుని బాగా మరిగించుకోవాలండి. పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చిన్నది బెల్లం ముక్క వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు వీడియో అన్నది మిస్ అయిపోయిందండి. చూసారా, మనకు ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది కదా. ఇంచుమించు కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇంకొక 5 మినిట్స్ అండి బాగా కలుపుకుంటే కరివేపాకు పులుసు అన్నది రెడీ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి. కంటికి మంచిది. హెయిర్ ఊడిపోయే సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ కరివేపాకు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన కరివేపాకు పులుసు అన్నది రెడీ అండి. మీ పిల్లలకి వేడివేడి అన్నంలో ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.